పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూన్ 17వ తారీఖు మంగళవారం ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన 2వ లేఖ 8వ అధ్యాయం 1వ వచనం నుండి 9వ వచనం వరకు, మత్తయి సువార్త 5వ అధ్యాయం 43వ వచనం నుండి 48వ వచనం వరకు ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకొని ధ్యానించుదాం. నీ పొరుగువాన్ని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దాన్ని మీరు విని ఉన్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పునదేమన్నా, మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు, అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఏలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధంగా ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షం ఒకే విధంగా వర్షింపచేయుచున్నాడు. మేము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచ్చు మీకు ఎట్టి బహుమానం లభించును. సుంకర్ల సైతం అట్లా చేయటలేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచ్చు మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితం ఇట్లు చేయటలేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులగుదురుగాక. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి నీ పొరుగు వాణిని ప్రేమింపుము, నీ శత్రువులను ద్వేషింపుము అని పూర్వ గ్రంథంలో మనం విని ఉన్నాం. కానీ ఈనాడు గొప్ప విషయాలు ఏమిటి అంటే, నీ పొరుగు వాణ్ణి ప్రేమించు, నీ శత్రువులను కొరకు ప్రార్థించు అని ప్రభు నొక్కి వక్కాణిస్తూ ఉన్నారు. మీ శత్రువులను ప్రేమింపుడు, మేము హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. ఈ యొక్క గొప్ప విషయాలు వినటానికి వినోదంగా ఉన్నప్పటికీ కూడా మనం అనుదిన జీవితంలో చాలా కష్టపడుతూ ఉంటాం. ఎందుకనగా మనం దేవునితో లేకపోయినట్లయితే ఈ యొక్క దైవ వాక్కు మనలో ప్రవేశించదు, ఫలింపదు అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి పరిపూర్ణమైన జీవితాన్ని జీవించాలని ఉంటుంది. ఈ పరిపూర్ణమైన జీవితాన్ని జీవించటానికి మానవుడు ఎంతకైనా తెగిస్తాడు. ఇది లోకానుసారంగా జీవించే వారికి లేక లోకంపై ఆధారపడి జీవించే వారికి సర్వసాధారణంగా శత్రువును హింసించటం, లేనిపోని మాటలు అనడం, శత్రుత్వాన్ని పెంచుకోవడం మానవుని నైజం. కానీ యేసుప్రభు ఈనాడు సువార్త పట్టణంలో మనకు కొన్ని జీవిత సత్యాలను, జీవిత సోపానాలను మన కోసం నేర్పిస్తూ ఉన్నారు. శత్రువుని ప్రేమించాలి, హింసించే వారి కొరకు ప్రార్థించాలి. ఈ సూత్రాన్ని అనుసరిస్తేనే మనము దేవుని నిజమైన బిడ్డలుగా జీవించగలము. సాక్షాత్తు దేవుని కుమారుడు సిలువలో మరణిస్తూ ఆయనను హింసించిన వారిని, దూషించిన వారిని, ఉమ్మివేసిన వారిని మరియు కొరడాలతో కొట్టిన వారిని క్షమించి వారి కోసం ప్రార్థించారు. ఈ మహానుభావుడు మనందరికీ ఆదర్శం. ఈ ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరం అలవర్చుకోవాలి. ప్రభు క్రీస్తు యొక్క ఆకాంక్ష ఎందుకు అంటే, తన బిడ్డలందరూ తన మాదిరి జీవించాలన్నది ప్రభు ఆశ. అందుకే దేవుని దృష్టిలో సజ్జనుడు, దుర్జనులు, సన్మార్గులు, దుర్మార్గులు అందరూ సమానమే. ఈ సమానత్వ భావాన్ని దేవుని బిడ్డలుగా మనమందరం అలవర్చుకోవాలి. పరిపూర్ణ జీవితం అనగా దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడమే. ఈ పరిపూర్ణ జీవితపు సాధింపులో క్రీస్తు ప్రభుని బాటలో నడవాలి. ఈ లోకం మనల్ని ఏదో ఒక రకంగా విమర్శిస్తుంది. ఎందుకంటే మనమందరం దేవుని బిడ్డలం. లోకమును లెక్క చేయకుండా, లోక మనుషులను లెక్క చేయకుండా యేసు ప్రభుని ప్రేమ బాటలో నడవడమే ఉత్తమం. యేసు ప్రభు యొక్క గుణగణాలను అలవర్చుకొని ప్రభు యేసుకు నిజమైన శిష్యులుగా
జీవించుదాం. మరి నిజమైన శిష్యులుగా జీవించాలి అంటే ఏం చేయాలి? శత్రువులను ప్రేమించాలి. ఇది ఎంతో కష్టం కదండి. స్నేహితులను ప్రేమించడమే కష్టంగా ఉన్న ఈ రోజుల్లో శత్రువులను ప్రేమించటం, వారి కోసం ప్రార్థించటం అనేది గొప్ప సవాలుగా మనకి మిగులుతూ ఉంది. అయినప్పటికీ ప్రార్థించువారు, దేవుని ప్రేమించు వారికి సర్వము సాధ్యమే. ఎందుకంటే క్షమించేది నీవు కాదు, ప్రేమించేది నీవు కాదు, నీలో ఉన్నటువంటి దైవ శక్తి, ఆ యేసు ప్రభుని యొక్క ఆత్మ నిన్ను శత్రువులను ప్రేమించడానికి, మరి వారి కోసం ప్రార్థించడానికి ప్రేరేపిస్తుంది తప్ప మన మిడిమిడి జ్ఞానంతో, సొంత జ్ఞానంతో మనం సొంతంగా ఎవరిని కూడా క్షమించలేము, ఎవరిని కూడా ప్రేమించలేము. మరి ఇటువంటి సందర్భాలు మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆత్మలో బలపడాలి, ప్రార్థనలో బలపడాలి, అనునిత్యం వాక్యాన్ని చదవాలి, ప్రభు యొక్క వివేచనతో వివేకంతో నింపమని బ్రతిమాలుకోవాలి. మరి మనకంటే ముందుగా ప్రభు శత్రువులను ప్రేమించారు, మరి చివరి వరకు కూడా ఆయన ప్రేమిస్తూనే ఉన్నాడు. మరి ఉమ్మివేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని, శిలువపై మ్రేకులు కొట్టిన వారిని, ముండ్ల కిరీటం పెట్టి అనవసరంగా అనేక మాటలతో దూషించిన వారిని దేవుడు క్షమించాడు. అలాంటి గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాము, అంటలో సందేహము లేదు. మరి ఆయన చేశారు, మనల్ని చేయమంటూ ఉన్నారు. మనం చేస్తున్నప్పుడు మనం బలహీనతలను బట్టి అవన్నీ చేయటానికి మన సొంత శక్తి చాలదు. మన శక్తి దైవం శక్తితో కలిస్తేనే మనం అలాంటి గొప్ప కార్యాలు చేయగలం. ప్రియ స్నేహితులారా, అసాధ్యమైనది ఏది లేదు మరి మన దేవుడికి. ఎప్పుడైతే ఆయన సన్నిధిలో మొరపెడతామో, ప్రభా మా శత్రువులను మేము క్షమిస్తూ ఉన్నట్లు మమ్ము కూడా క్షమించండి అని మనం పరలోక ప్రార్థనలో అడుగుతూ ఉంటాం. మనం క్షమిస్తేనే మన పాపాలు క్షమింపబడతాయి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఎప్పుడైతే క్షమించలేకపోతున్నామో మన బలహీనతలను బట్టి ప్రభువా క్షమించండి, అలాంటి జ్ఞానాన్ని నాకు దయచేయండి, అలాంటి మనస్తత్వాన్ని దయచేయమని ఆ దయగల దేవుని వేడుకుందాం. కృపగల దేవుడు మరి శత్రువులను ప్రేమించడం మాత్రమే కాకుండా వారికి సహాయం చేయటానికి, ఆపదలో ఆదుకోవటానికి దేవుడే ఒక అవకాశం ఇస్తారు.